హలో గైస్, మెగా ఫ్యామిలీని ట్రోల్స్ చేసేవారికి అసలు బుద్ధుందో లేదో ఈ వీడియో చూసి తెలుసుకోండి. లేకుంటే రామ్ చరణ్ గారు మాల్లో ఉన్నా కూడా ఎంత నీచంగా ట్రోల్స్ చేస్తున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా? ఇంతకీ ఏమైందో ఒక్క ముక్కలో చెప్పేవచ్చు, బట్ కంప్లీట్గా తెలుసుకుంటే బాగుంటుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం ట్రోలర్స్కి అసలు ఏం పని లేదని క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆల్సో మెగా ఫ్యామిలీ అంటే ఏంటో అని మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఈ వీడియోకి లైక్ చేశారనుకోండి, మళ్ళీ మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి గుండెల్లో వణికి పుట్టాల్సింది. అయితే ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనికి హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్సర్లకు పెట్టింది పేరు. అదే స్థాయిలో తనలోని డ్యాన్స్ టాలెంట్ కూడా బయటికి తీశాడు చరణ్. ఇక రెండవ సినిమా మగధీరతోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ అయితే సొంతం చేసుకున్నాడు. అక్కడితో చరణ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీలు కూడా చరణ్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సినిమాలు చేస్తున్న కొద్దీ క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు చరణ్. ఇప్పుడు చరణ్ గ్లోబల్ లెవెల్లో గుర్తింపు సాధించుకున్నారు. ఇకపోతే చరణ్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఉందగా ప్రవర్తిస్తారు. పవన్ కళ్యాణ్ పైన చరణ్కి ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోసం వెళ్తున్నప్పుడు అభిమానులు మీద పడుతున్నా కూడా ఏమాత్రం అసహనం చూపించకుండా చరణ్ నడుచుకుంటూ వెళ్ళిపోయిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. అయితే చరణ్ వ్యక్తిగతంగా ఎంత బాగున్నా కూడా కొంతమంది ట్రోల్ చేయడం మాత్రం ఇంకా మారలేదు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఏవో మాటలు అంటూనే ఉంటారు. ఇక తాజాగా అలాంటి సందర్భమే మరొకటైతే ఎదురైంది. ప్రతి ఏడాది రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలని వేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా వేశారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సాంబ్రాల ఏటిగొట్టు సినిమా ఈవెంట్ నిన్నైతే జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ గారు అయితే హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా సాయి తేజ్కు ఉన్న బాండింగ్ కూడా తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్కు ఉన్న చదువుతో తనకు వీడు వాడు అనడం మొదలు పెట్టేశారు. ఇది వారిద్దరి మధ్య కామన్గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక సందర్భంలో వీడికి దాదాపు 38 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా త్వరగా కానిచ్చేస్తే పెళ్లి కూడా చేయొచ్చు అనుకుంటూ మాట్లాడారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటుగొట్టు సినిమా ఈవెంట్ అయితే నిన్న జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ అయితే హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ చాలా విషయాల గురించి ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా సాయి తేజ్తో ఉన్న బాండింగ్ను కూడా తెలిపారు. ఇక సాయి తేజ్కి ఉన్న చనువుతో తన్ను వాడు వీడు అనడం మొదలు పెట్టేశారు. ఇది వారిద్దరి మధ్య కామన్గానే జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో వీడికి దాదాపు 38 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా త్వరగా కానిచ్చే పెళ్లి చేసుకో అంటూ మాట్లాడారు. అయితే త్వరగా కానిచ్చే అనే విషయాన్ని పట్టుకుని కొంతమంది రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టేస్తారు. స్వాభిమానంలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? కేవలం సమాజంలో మంచివాడిని అని అనిపించుకోవడానికి స్వాభిమానం వేస్తున్నాడు అని కామెంట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, దట్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలకి మీకు ట్రోలింగ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే లేదనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై గ్లోబల్ స్టార్ అని కామెంట్ చేసండి.